ఈ ప్రపంచంలో ఒక మనిషికి గౌరవాన్ని, హుందాతనాన్ని పెంచేది దుస్తులు. ఆ దుస్తులకు సంబంధించిన విధానంలో సూత్రుల్లో 3 కులాల వారితో ముడిపడి ఉన్నట్లు మీకు తెలుసా? 1 బట్టల నేత స్థాయిలో పద్మశాలీల కులానికి, 2 బట్టలు కుట్టే స్థాయిలో దర్జీ కులానికి, 3 బట్టలు ఉతికే స్థాయిలో రజకుల కులానికి ప్రాధాన్యత ఉంది. ఈ కులాలలో చారిత్రక అవగాహన బట్టి చూస్తే బట్టల సాంకేతిక పరిజ్ఞానం, డ్రెస్సుల సౌందర్య శాస్త్రం భారతదేశంలో రూపుదిద్దుకుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ 3 కులాల్లో ప్రధానమైన ఒక కులం గురించి మనం మాట్లాడుకుందాం. అదే చాకలివారి కులం గురించి. గ్రామంలో అన్ని కులాల వారి బట్టలు ఉతుకుతూ అన్ని కులాల మధ్య అనుసంధానంగా ఉన్న కులం ఒక్క చాకలివారి కులం మాత్రమే. ఉత్తరాది ప్రాంతంలో వీరిని దోబీలు అని అంటారు. ఈ కులానికి చెందిన కులపురుషులు మొత్తం గ్రామంలోని ప్రజలు బట్టలు ఉతుకుతారు. ఇంటింటికి వెళ్లి బట్టలు తీసుకురావడంలో, ఉతకడంలో స్త్రీలు ప్రధాన పాత్ర పోషిస్తే పురుషులు వారికి సహకారంగా ఉంటారు. ప్రత్యేకించి అన్ని కులాల వారి బట్టలు ఉతకడం అనే పద్ధతి మన దేశంలోనే ఉంది. సాంప్రదాయకంగా ఆడవారు చేసే పని మగవారు కూడా చేసే పద్ధతి ఈ కులంలో కనిపిస్తుంది. ఇంటింటికి తిరిగి బట్టలు ఉతికి ఇచ్చి వీరి సామాజిక సేవ ఏ గౌరవనీయమైన సమూహము పట్టించుకోదు. ఏ సమావేశంలో ఏ పండితుడు వీరి కృషి గురించి మాట మాత్రం కూడా ప్రస్తావించరు. వృత్తిపరమైన బట్టలు ఉతికే ప్రక్రియలో పిల్లల దొడ్డి బట్టలు, పెద్దల మురికి బట్టలు, స్త్రీల బహిష్ట బట్టలు, రోగులు ధరించిన బట్టలు, ఇలా అనేక మురికి బట్టలు ఉంటాయి. చాకలి వారు వాటన్నిటినీ ఉతకాల్సిందే. బ్రాహ్మణులు, కోమటలు, క్షత్రియులు విడిచిన బట్టలు వారి బట్టలు వారే ముట్టుకోరు. బట్టలు ఉతికే పనిని మైల పనిగా భావిస్తారు. ఏ కార్యమైనా వీరు ఉండాల్సిందే. చావు నుంచి పుట్టుక వరకు వీరు లేనిదే ఏ పని జరగదు. ఎవరు పిలిచినా, దొరైనా రాజైనా, మంచైనా చెడైనా ప్రతి కార్యమును తమ బాధ్యతగా భుజాన వేసుకుని కల్మషం లేనివారు చాకలివారు. బసవ పురాణం ప్రకారం మడివారు మాచేయ, మడివారు అంటే చాకలివారు. చాకలివారి చరిత్ర గురించి మదేలు పురాణంలో కూడా ప్రస్తావించబడింది. అయితే ఈ చాకలి కులం ఎలా పుట్టింది, శాస్త్రాల పరంగా, పురాణాల పరంగా చరిత్ర వెనక ఉన్న ఈ కులం గురించి మనం తెలుసుకుందాం. కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో కొలువై ఉన్న సమయంలో దేవాసురులందరూ అక్కడికి చేరి శివుణ్ణి స్తుతిస్తుండగా దక్షుడు అక్కడికి వస్తారు. దక్షుడు పార్వతీదేవి తండ్రి. శివుడు వారందరినీ గౌరవించిన తరువాత దక్షుణ్ణి గౌరవించడం, అందుకు దక్షుడు శివుణ్ణి తనని అవమానించినట్లుగా భావిస్తారు. కోపగించుకొని ప్రతీకారంగా ఒక యాగాన్ని చేయడానికి నిశ్చయించుకుంటారు. దక్షుడు దేవతలను, మునులను అందరినీ ఆహ్వానించి శివుడు లేకుండా యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. అయితే పార్వతీదేవి ఎంతో మనోవేదంతో చెప్పకపోయినా యజ్ఞగుండం వద్దకు వెళుతుంది. దక్షుడు తన కూతురైన పార్వతిని, అల్లుడైన శివుణ్ణి తూలకనాడుతాడు. ఎన్నో అవమానాలు చెందటంతో పార్వతీదేవి అవమాన భారంతో యజ్ఞగుండంలోకి దుమికి ఆత్మాహుతి అవుతుంది. ఈ విషయం తెలిసిన శివుడు వీరభద్రుణ్ణి దక్షయజ్ఞాన్ని నాశనం చేసి రమ్మని పంపుతారు. దక్షయజ్ఞాన్ని సర్వనాశనం చేసిన తరువాత త్రిమూర్తుల వద్దకు వెళ్ళి దక్షుణ్ణి చంపి, కాల్చి, మార్చి, ఊడ్చి ఉస్సోమన్నానని చెప్తాడు వీరభద్రుడు. అప్పుడు త్రిమూర్తులు యజ్ఞాన్ని నాశనం చేయమంటే దానితో పాటు స్త్రీ హత్య, శిశుహత్య, బ్రహ్మహత్యలు చేసి పాపం మూట కట్టుకున్నావు కాబట్టి నువ్వు పాలగుండంలో స్నానం చేసి మడేలయ్య అవతారం ఎత్తమంటారు. అప్పుడు వీరభద్రుడు పాలగుండంలో దుమికి బేకరించేసరికి ఆ బీంకారానికి 2 ప్రవాసకర్తలు పుడతారు. వారే మడేలయ్య, మాచయ్యలు. మడేలయ్య బట్టలు ఉతకడం, మాచయ్య దేవునికి పూజ చేయడం చేస్తుండేవాడు. మాచయ్య అన్నం ఆహారం లేకుండా పూజలోనే ఉండేవారు. ఎవరైనా వచ్చి ఇస్తేనే తినేది, లేకుంటే లేదు. ఒకరోజు బాగా ఆకలి వేసిన మాచయ్య మడేలయ్య అడుక్కుని తెచ్చుకున్న అన్నాన్ని ఒకడే తింటారు. స్నానం చేసి భోజనానికి వచ్చిన మడేలయ్య కోపించి మాచయ్యతో పంచిన దాన్ని మారు పంచడమైతే లేదు, నేను అడుక్కున్న అన్నాన్ని నువ్వు తిన్నోనువు కాబట్టి ఏడాదికోసారి ఆర్తివాడయ్యి నా ఇంటికి వస్తే నీకు త్యాగం ఇస్తానంటాడు. అందుకే వీరి మధ్య మంచం పొత్తు ఉన్నప్పటికీ వియ్యపు పొత్తు లేదు. చాకలి వారికి మాచయ్యలు, ఆడబిడ్డలు ఆర్తివారి వంటివారు. అందుకే ఆర్తిబిడ్డ దీవెన, ఆడబిడ్డ దీవెన జంగమయ్య దీవెనతో సమానమని అంటారు. అందువలనే చాకలివారి చేయి చలువుదనమని అంటారు. వీరభద్రుడి అవతారమైన మడేలయ్య 130 కోట్ల దేవతలు విడిచిన వస్త్రాలను పాప పరిహారం చేసుకోవడానికి 12 సంవత్సరములు పిండుతాడు. 12 సంవత్సరములు పిండడం పూర్తయిన తరువాత ఒకసారి పరమశివుడు మడేలయ్యను పరీక్షించవలసి వస్తుంది. వృత్తిపరమైన కఠినమైన పరీక్షలకు గురి చేస్తాడు. ఆ పరీక్షలో నెగ్గిన మడేలయ్యకు శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమంటారు. అప్పుడు మడేలయ్య తనకు చాకలి వృత్తి కావాలని,
వండని కూడు, వడకని బట్ట, పిండని పాడి, ఇంటి ముందు తడి వస్త్రాలు, పొడి వస్త్రాలు తరగకుండా ఉండాలని, ఎటువంటి రాజహంగుల కోకలైనా తాము ధరించినప్పటికీ తమనేమి అనకుండా ఉండాలని కోరుకుంటాడు. అప్పుడు పరమశివుడు అలాగేనని దీవించి, ముందుగా నీకు అన్నం పెట్టిన వారు ముక్తి పొందుతారు, పెట్టని వారు నరకానికి వెళతారు, మరు జన్మలో బండ కింద కప్పగా జన్మిస్తారు, ఇండ్లలో ఏ శుభకార్యం జరిగినా నీకు కట్న కానుకలు ఇస్తారని ఆశీర్వదించి మాయమవుతారు. ఈ విధంగా జీవించే మడేలయ్య వంశం వారే చాకలివారు. మడేలయ్య తెచ్చుకున్న అన్నాన్ని మాచయ్య తిన్నవాడు కాబట్టి ప్రతి ఏటా ఆయన వంశస్థులు పటం సహాయంతో చాకలి వారికి స్తంభ పురాణము, పార్వతీ కళ్యాణము, దక్షయజ్ఞం, మడివేలు పురాణం వంటి శివపురాణాలకు సంబంధించిన కథలు చెప్తారు. ఈ పటంని వరంగల్ జిల్లా చేర్యాల గ్రామంలో తయారు చేస్తారు. చాకలివారి కులానికి చెందిన వారే ఉద్యమకారిణి వీరవనిత చాకలి ఐలమ్మ. అసలు పేరు చిట్యాల ఐలమ్మ. తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత. సామాజిక ఆధునిక పరిమాణానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి. 2022 నుండి తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారంగా నిర్వహిస్తోంది. అయితే వీరిలో ఇప్పుడు మార్పు వచ్చింది. కులవృత్తిని మెల్లగా వదిలివేస్తూ స్వతంత్రంగా బతకడానికి ప్రయత్నిస్తున్నారు. కనుమరుగైపోతున్న చేతి వృత్తులు, కుల వృత్తులను వీడియోల ద్వారా మేము ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.